అంశం ఏదైతే ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నాయి. బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు అతను ఏం మాట్లాడి ఏంటి ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. తగ్గిన అవకాశాలు మతం వల్లనేనేమో దుమారం రేపిన ఏఆర్ రెహమాన్ కామెంట్. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఖండించిన బాలీవుడ్ దిగ్గజాలు. ముంబై డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్టింగ్ ఉన్నదని, టాలెంట్ లేని వాళ్ళే కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మత వివక్ష అనేది తనకు నేరుగా ఎదురు కాలేదని, అవకాశాలు తగ్గడానికి కూడా అది కూడా ఓ కారణం కావచ్చని వ్యాఖ్యానించారు. తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని, ఆ పనే తనను వెతుక్కుంటూ వస్తోందని అన్నారు. ఏఆర్ రెహమాన్ అంటే నేను ఒక వేరే మతస్థుని కాబట్టే నాకు ఎక్కువగా అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి, లేకపోతే టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసి టాలెంట్ లేని వాళ్ళకే ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు ఈ బాలీవుడ్లో అని చెప్పేసి కూడా సంచలన కామెంట్ చేశారు. ఏదైతే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటే నేను మతం వేరు కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అంటే నేను ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తిని కావచ్చు కాబట్టి, ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి, అసలు అందుకే టాలెంట్ లేని వాళ్ళు ఎక్కువగా బాలీవుడ్లో ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక సంచలన కామెంట్స్ అయితే విస్తున్న పరిస్థితి. ఆ పనినే రెహమాన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్ లేదని, పాటలు ఆలస్యం చేయడం వల్లే సినిమాలు తగ్గాయని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఇక్కడ బాలీవుడ్ దిగ్గజ రైటర్ జావేద్ అఖ్తర్ స్పందిస్తూ రెహమాన్ లాంటి వ్యాఖ్యలు చేయడం తాను నమ్మలేకపోతున్నానన్నారు. బాలీవుడ్లో టీం వర్క్ లేకపోవడానికి మతం కారణం కాదని చెప్పారు. రైటర్ శోభా డే స్పందిస్తూ ఈ కామెంట్ చాలా డేంజర్ అని వ్యాఖ్యానించారు. సింగర్ షాన్ మాట్లాడుతూ ఇందులో మతపరమైన కోణం ఏమున్నదని ప్రశ్నించారు. ఒకవేళ అదే జరిగితే సల్మాన్, షారూక్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు స్టార్ హీరోలు అయ్యేవారు కాదని వ్యాఖ్యానించారు. అంటే దీనికి సంబంధించి ఏఆర్ రెహమాన్ ఒకప్పటిలా సంగీతం లేదు అని చెప్పేసి, ఒకప్పట్లా ఏఆర్ రెహమాన్ పాటలు పాడడం లేదు, అతని మ్యూజిక్ ఆ విధంగా కూడా రావడం లేదని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటే అతను దానికి సంబంధించి కూడా చెప్పే పరిస్థితి ఏర్పడింది. అసలు బాలీవుడ్లో టాలెంట్ లేని వాళ్ళని ప్రోత్సహించి టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తూ ఉన్నారు. అంటే నేను ఒక వేరు మతం కాబట్టి నన్ను వేరు చూస్తూ ఉన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. వేరు చూసినా పర్వాలేదు, ఖచ్చితంగా నేను ఇంకెక్కువ సమయాన్ని, అంటే నేను ఇన్ని రోజులు చాలా రోజులు ఎన్నో పాటలు ట్యూన్ చేశాను, ఎన్నో ఈ దేశ ప్రజలకు కావచ్చు, బాలీవుడ్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ వైజ్గా కూడా నేను పాటలు అందించాను, ట్యూన్ చేశాను, ఎన్నో పాటలు కూడా రాశాను, చాలామందికి కూడా పాటలు అందించాను. కానీ కొన్ని రోజులు రెస్ట్ దొరికిందని అనుకుంటా మా ఫ్యామిలీతో, నా భార్య పిల్లలతో ఎక్కువ గడుపుతాను, కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పడను అని చెప్పేసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఇది కావాలనే మతపరమైన కల్లోలాలు సృష్టించడం కోసమే వ్యాఖ్యలు లేపాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీజేపీ చెప్తూ వస్తూ ఉంది. ఇటు కిషన్ రెడ్డి మండిపడతా ఉన్నాడు. అసలు ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఈ మతపరమైన కల్లోలాలు సృష్టించేటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఇంకా ఇటువంటి రాజకీయ చర్చలు రేగుతూ ఉన్నాయి. రాజకీయమైనటువంటి వేడి రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతోంది, ఏంటి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ జెండా ఎగరబోతోంది, నిజంగా ఇక్కడ చూసినట్టు అన్ని అంశాల్లో కూడా చూసుకున్నట్టయితే చాలామంది ఎక్కువ చూసుకున్నట్టయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కావచ్చు, అలాగే రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నది కావచ్చు, పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. అంటే ముఖ్యంగా వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాయి పత్రికలు. ఎందుకంటే వాళ్ళే నిజంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నిరక్షరాస్యులు కావచ్చు, నిరుపేదలు, రైతులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరిపైన ఒక నిర్ణయానికి రావాలి. నిర్ణయానికి వచ్చి ఈ దేశం అభివృద్ధి చెందాలి అని అంటారు, కానీ దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత నుంచి స్టార్ట్ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో యువతను కూడా ప్రోత్సహించాలి. యువతను మంచి నడవడికతో కావచ్చు, మంచి ప్రోత్సాహం ఇస్తూ కూడా వాళ్ళని యొక్క రాజకీయంగా వాళ్ళకు కూడా వాటాలు ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రోత్సాహం చేస్తేనే రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా వాళ్ళందరినీ ఆదుకోవాలి. అలాగే చూసినటువంటి ప్లస్ టీవీని ఆదరిస్తున్నటువంటి, ప్లస్ టీవీ తెలంగాణని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. హ్యాపీ సండే కూడా తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఇవి ముఖ్యమైన వార్తలు.